జై శ్రీరామ్. నిన్న పైడిపల్లిలో జరిగిన బర్రెంకాల మైసమ్మ గుడి నిర్మాణంలో మున్సిపల్ శాఖ అధికారులు మరియు పోలీసు వాళ్ళు ఉదయం 5 గంటలకు వచ్చి దీన్ని కూలగొట్టడం జరిగింది. ఈ ఓరుగల్లుగడ్డపై హిందువులపై దాడులు, హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా చేసిన ఈ చర్యకు మున్సిపల్ శాఖ అధికారులు మరి అదేవిధంగా పోలీస్ శాఖ అధికారులు సమాధానం చెప్పాలి. ఎక్కడైతే ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులతో కుమ్ముక్కాయి ఇక్కడ ఏదైతే రోడ్డుకు ఒక సైడ్కు ఉన్నది, ఇది వాస్తవంగా కూడా కుడా లేఅవుట్లో క్లియర్గా ఇక్కడ పోచమ్మ గుడి అనేది 2004 DP నెంబర్ 55లో క్లియర్గా ఉంది. అది ఎక్కడ కూడా రోడ్డును డిస్టర్బ్ చేయట్లేదు. కానీ కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు మున్సిపల్ శాఖ ఉద్యోగులకు లంచాలు ఇచ్చి వాళ్ళను మేనేజ్ చేసి ఈ గుడి కూలగొట్టడం జరిగింది. ఈ ఓరుగల్లుల ఇలాంటి హిందూ దేవాలయాలపై దాడులు జరిగిన హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉంటే మాత్రం మున్సిపల్ శాఖకు అదేవిధంగా కాంగ్రెస్ ఒక మతానికి తొడుగా ఉన్న ఒక కాంగ్రెస్ వాళ్ళకు కూడా మేము హెచ్చరిస్తున్నాం. భవిష్యత్తులో ఇలాంటి దాడులు కనుక చేస్తే ఖచ్చితంగా ఎవరి అయినా ఎంతటి వారైనా మేము అందరం కూడా వారిని ఉరికిచ్చి కొడతామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇంకో విషయం ముఖ్యంగా తెలియాల్సింది ఏంటంటే మున్సిపల్ శాఖ అధికారులకు సోయి లేదా, ఎన్నో అనరాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ వరంగల్ మున్సిపల్ లిమిట్లో అవుతున్నాయి. నాలాలు కబ్జా గురి కాబడుతున్నాయి. రోడ్ల పైన దర్గాలు కడుతున్నారు. మరి వాటి కళ్ళు కనబడుతున్నాయా అధికారులకు? ఓన్లీ హిందూ దేవాలయాలు, హిందూ గుళ్ళే కనబడుతున్నాయా? ఒక్కసారి మున్సిపల్ శాఖ అధికారులు అందరూ కూడా ఒకసారి ఆలోచన చేయండి. మీరు హిందువులు కాదా? మీరు కాక మీ ఆలోచన విధానం మార్చుకోకపోతే ఖచ్చితంగా హిందువుల నుండి మీరు దాడులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.